రెడీగా ఉండండి ప్లీజ్. కింద పడేయద్దు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒకరు బాధ్యత తీసుకొని ఆ జెండాన్ని మళ్ళీ తీసుకోండి అందరూ. అవి ఎక్కడ కింద పడేయడం కానీ కింద వేసుకొని కూర్చోవడం కానీ అట్లా చేయొద్దు ప్లీజ్. వాటర్ సప్లై వాళ్ళు మీరు కూడా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ లో వెళ్ళి కూర్చోవాలండి. ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి చెప్పారు కమిషనర్ గారు. వాటర్ సప్లై వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్స్ కావచ్చు లేదా ఆ శానిటేషన్ వెహికల్స్ లో వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నారు. వాటర్ సప్లై వాళ్ళు దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు. వాటర్ సప్లై సిబ్బంది ఎక్కడ వెహికల్లో ప్లేస్ ఉంటే ఆ వెహికల్ అనేది చూస్తుంది. తర్వాత లేకుంటే మీకు ఓన్ వెహికల్స్ 2 వీలర్ ఉన్నా 4 వీలర్ ఉన్నా పర్లేదు, మీరు వెహికల్ ర్యాలీలోనే వస్తారు, వెహికల్లో రావాలి. ఇక్కడ ఎవరు కూడా మిగలదు. నేను క్లాక్ టవర్ సెంటర్లో మళ్ళీ నేను కౌంట్ చేసుకుంటాను అందరు సిబ్బంది వచ్చారా లేదా. మొత్తం ర్యాలీ అయిపోయినాక క్లాక్ టవర్ సెంటర్లో మనకు మానవహారం ఉంటుంది. ఆ మానవహారం దగ్గర నేను మిమ్మల్ని అందరినీ చూడాలి. ఇందు గురించి ఎవరు కూడా ఇక్కడ ఐడియాగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు నిలబడదు. అన్ని వెహికల్ దగ్గర వెళ్ళిపోండి. ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్లో కూర్చోండి. లేదా మీకు 2 వీలర్స్ వెహికల్స్ ఉంటే 2 వీలర్ వెహికల్లోనే ప్రయాణం చేయండి. కానీ ఎవరు కూడా ఇక్కడ మిగిలిపోవద్దు. పని అయిపోయింది కదా అని చెప్పేసి మిస్ అవ్వడానికి కూడా ఎవరు కూడా వీలేదు. అదేవిధంగా పారిశుద్ధ సిబ్బంది రావాల్సిన అవసరం ఉంటుంది. మహిళలంతా కూడా వెంటనే ర్యాలీ స్టార్ట్ అయ్యే ఇక్కడ ఉన్నటువంటి బస్సులలో మీకోసం ఏర్పాటు చేశారు. ఆ బస్సులలో ర్యాలీ కొనుక్కొని ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఉంటుంది. ఉన్నటువంటి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మరియు నల్గొండ శాసనసభ్యుల చేతుల మీదుగా మరి వాళ్ళకు బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఈ రంగోలిని తిలకించిన వెంటనే ఆర్పీలంతా కూడా ఆర్పీలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వెంటనే మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బస్సెస్ లో కూర్చోవలసిందిగా ఉంటుంది. ఆర్పీలు సిబ్బంది అందరూ కూడా అక్కడ తీసుకెళ్ళి గౌరవ శాసనసభ్యులు ఈ ర్యాలీని ప్రారంభిస్తా ఉన్నారు. గుంతలు నిండిన దారి అవుతది ఓ రహదారి.